పూర్వం రామశాస్త్రి అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒకరా ఇద్దరా నలుగురు ఆడపిల్లలు. ఎంతో కష్టపడి అప్పులు సప్పులు చేసి ఆ నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళైతే చేశాడుగాని వారిని అత్తారిళ్లకు పంపించేటప్పటికి రామశాస్త్రి తలమున్కలుగా అప్పులపాలు అయిపోయాడు. ఊళ్ళో అప్పులు వాళ్ళు రోజుకొకరు వచ్చి ఇంటి ముందు నిలబడుతుంటే వారికి మొహం చూపించలేక ఏం చెయ్యాలో పాలుపోక ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పట్నానికి బయలుదేరాడు. భగవంతుడా, ఎంతటి కష్టం తెచ్చావు తండ్రి. నలుగురు కూతుర్లని కడతెచ్చడానికి చేసిన అప్పులు కొండల్లా పెరిగిపోయాయి. ఆ అప్పుల వాళ్ల బాధలు భరించడం నా వల్ల కావడం లేదు. ఊరు వదిలి పారిపోతున్న నన్ను ఆ నలుగురు అల్లుళ్లే కాపాడాలి. అబ్బా, కాళ్ళు పీకేస్తున్నాయి. చీకట్లో ఎంత దూరం నడిచానో కూడా తెలియడం లేదు. అలా చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్న రామశాస్త్రి ఒక ఊరు వెలుపల ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టును చేరుకున్నాడు. పాపం ఆయనకు తెలీదు, ఆ చెట్టు మీద కొన్ని వందల ఏళ్లుగా ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడని. ఆ సంగతి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి పట్టపగలు కూడా ఆ చెట్టు వైపు ఎవరూ వెళ్లరు. కానీ మన రామశాస్త్రి ఏమీ తెలియక సరిగ్గా అదే చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోసాగాడు. చెట్టుపై నుంచి ఒక్కసారిగా భయంకరమైన అరుపులు, నవ్వులు వినిపిస్తాయి. ఎవరది? కటిక చీకట్లో నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఆ మానవుడెవరు? ఆగాగు, నిన్నిప్పుడే నమిలి మింగేస్తాను. రామశాస్త్రి ఒక్క క్షణం పాటు గుండె జల్లుమంటుంది, ఒళ్ళు చల్లబడిపోతుంది. కానీ ఆయన మామూలు వాడు కాదు. నలుగురు అల్లుళ్లను చూసిన అనుభవంతో క్షణంలో భయాన్ని జయించి ధైర్యం తెచ్చుకుంటాడు. ఎవరిది? ఆ చీకట్లో నుంచి అరుస్తున్నదెవరు? పిరికివాడిలా చెట్టు వెనక దాక్కోవడం కాదు. ధైర్యముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. రామశాస్త్రి తన కంఠం వినగానే భయంతో మూర్ఛపోవాల్సింది. కానీ అలా జరగకపోగా ఎదురు ప్రశ్నించేసరికి బ్రహ్మరాక్షసుడికి అది ఘోరమైన అవమానంగా అనిపించింది. వాడు చెట్టుపై నుంచి ధమంటూ రామశాస్త్రి ముందుకు దూకాడు. బ్రహ్మరాక్షసుడు భీకరంగా నవ్వుతూ నిలబడతాడు. ఒరేయ్ నరమానవుడా, నన్ను చూసి కూడా ఇంకా నిలబడే ఉన్నావా? నేనెవరో నీకు తెలియటం లేదా? నేను బ్రహ్మరాక్షసుణ్ణి. ఎవరు బాబు నువ్వు? ఇంత రాత్రివేళ ఈ కటిక చీకట్లో ఇక్కడికెందుకొచ్చావు? అడవిలో పురుగు పొట్రా ఉంటాయి కదా నాయనా, చూసుకోకుండా తిరుగుతున్నావు. అయినా నువ్వు చూడటానికి చాలా నాజూగ్గా, ఎంతో సాధువులా ఉన్నావు బాబు. ఏంటి? నేనా? నేను నాజూగ్గా ఉన్నానా? ఒరేయ్, నా దగ్గర దొంగ వేషాలు వేస్తున్నావా? నన్ను చూసి నిజంగా నువ్వు భయపడటం లేదా? నేను 300 ఏళ్లుగా ఈ చెట్టు మీదే ఉంటున్నాను. చుట్టుపక్కల జనాలు నా పేరు చెబితేనే గజగజ వణికిపోతారు. అసంభవం బాబు. నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడివైతే నాకు భయంతో చచ్చిపోవాలి కదా. కానీ నిన్ను చూస్తుంటే మా ఇంటి అల్లుళ్ళను చూస్తే కలిగే భయంలో 4వ వంతు కూడా కడగడం లేదు బాబు. అల్లుల్లా? వారెవరు? నాకంటే భయంకరమైన వాళ్ళ? మరి కాకపోతేనా? నీ కళ్ళు చూడు, ఎంత అందంగా సౌమ్యంగా ఉన్నాయో. నువ్వు ఎంత కోపంగా చూసినా మా పెద్దల్లుడి కళ్ళల్లో ఉండే కోపంలో 100వ వంతు కూడా లేదు నీ కళ్ళల్లో. ఇంకా నీ గొంతు అంటావా? అబ్బో, ఎంతో మృదువుగా ఉంది. నీ భీకరమైన అరుపులు మా అల్లుళ్ళ నవ్వుల కన్నా వినసొంపుగా ఉన్నాయి. బ్రహ్మరాక్షసుడు తన ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. మానవుల్లో తనకంటే భయంకరులు, శక్తిమంతులు ఉన్నారా అని వాడు తెగ ఆలోచనలో పడిపోయాడు. ఎందుకయ్యా అలా అంటావు? నాకు లేని బలము, శక్తి నీ అల్లుళ్ళకి ఎలా వచ్చాయంటావు? అసలు నీకు పెళ్ళయిందా బాబూ? నాకు పెళ్ళి అయ్యే కదా, 4 కూతుర్లు పుట్టారు. మరి నీకు పెళ్ళి అయిందా నాయనా? లేదు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అయ్యో అమాయకుడా, పెళ్లి మంత్రాలకి ఎంత శక్తి ఉంటుందో నీకు తెలీదు. ఆ మంత్రాల ప్రభావంతో
మామూలు మనుషులే అల్లుళ్ళు అయిపోయి అంతులేని శక్తి సంపాదిస్తారు. మా అల్లుడు కోపంగా ఒక్క చూపు చూస్తే చాలు, నేను, నా భార్య, నా కూతురు ఎక్కడి వాళ్ళం అక్కడ నీరుగారిపోతాం. నిజమా? అంతకుమించి ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? వాళ్ళు కోపంగా ఒక్కసారి అరిచారంటే చాలు, చాప చుట్టేసినట్టు మేమందరం చప్పున వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాం. నీ కోపము, నీ అరుపులు అందుకే నా మీద పనిచేయలేదు. ఎందుకంటే నువ్వింకా బ్రహ్మచారివి, నీకు పెళ్లి కాలేదు కదా. బ్రాహ్మణుడు మాటలు నిజమేనని బ్రహ్మరాక్షసుడు నమ్మాడు. పెళ్లి కాకపోవడం వల్లే తనను చూసి ఎవరూ భయపడటం లేదని, తను కూడా పెళ్లి చేసుకుని అల్లుడైపోతే అంతులేని శక్తి వస్తుందని వాడు గట్టిగా నిశ్చయించుకున్నాడు. శాస్త్రి, నువ్వు చెప్పింది నిజమే. అయితే నాకు పెళ్ళెవరు చేస్తారు? నా కోసం ఒక మంచి పిల్లను నువ్వే చూడాలి. నీ తలదన్నే వాళ్ళు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు బాబూ. అయినా పిల్లని ఇవ్వాలంటే డబ్బు ఖర్చు చాలా ఉంటుంది. నీ ఇల్లేమో ఈ మర్రి చెట్టు, నిన్ను చూసి ఏ పేదవాడైనా పిల్లనిస్తాడా? డబ్బు కోసమా? నువ్వస్సలు వెనకాడుకు శాస్త్రి. పిల్లని వెతకటానికయ్యే ఖర్చు, పెళ్లి ఖర్చు, నీకిచ్చే బహుమతి అంతా నాదే బాధ్యత. పెళ్ళి అయ్యాక ఈ చెట్టు వదిలేసి పెద్ద భవనంలోకి మారిపోతాను. ఇదిగో ఇప్పుడే వస్తాను. బ్రహ్మరాక్షసుడు మాయమై క్షణంలో ఒక పెద్ద బంగారు కాసులు ఉన్న కొండలాంటి సంచిని తెచ్చి రామశాస్త్రి ముందు పెడతాడు. సరే బాబూ, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి పిల్లను వెతికే బాధ్యత నాదే. కానీ నాదొక్క షరతు. ఏంటా షరతు? త్వరగా చెప్పు. నేను పిల్ల తరపు వాళ్లతో మాట్లాడి పెళ్లి నిశ్చయించేదాకా నువ్వు ఎవరికీ కనబడకూడదు. పెళ్లి కొడుకు మర్రి చెట్టు మీద ఉండే బ్రహ్మరాక్షసులు అని తెలిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనక్కిపోతాయి. నిన్ను చూసిన జనం నువ్వు బలహీనుడివని ప్రచారం చేసినా ఎవరూ పిల్లనివ్వరు. నీకంటే మేటి మనుషులుండగా పిల్లను తెచ్చి ఈ బ్రహ్మరాక్షసుడికివ్వడం పరువు తక్కువ అని మాట్లాడుకుంటారు. కాబట్టి నువ్వు చెట్టుపైనే దాక్కోవాలి. అలాగే శాస్త్రి. పెళ్లి అయ్యేదాకా నేను ఎవరికంటా పడను. ఈ చెట్టుపైనే దాక్కుంటాను. ఇది నా మాట. అలా బ్రహ్మరాక్షసుడు రామశాస్త్రికి ఇచ్చిన మాట ప్రకారం ఎవరికీ కనబడకుండా ఆ చెట్టుపైనే ఉండిపోయాడు. మన రామశాస్త్రి గారు ఆ రాక్షసుడిచ్చిన బంగారంతో ఇంటికి తిరిగి వెళ్ళి తన అప్పులన్నీ తీర్చేశారు.